పాపం తెలుగుదేశం పార్టీ ఎంపీ గారికి వాళ్ళ నాన్నగారు క్లీన్ చిట్ ఇచ్చారు. పోలీసులు మాత్రం తొందరపడ్డారనమాట. ఆయనకెప్పుడో ఒక 4 ఏళ్ల క్రితం 21లోనో ఏమో గుండెకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆయన డ్రగ్స్ వాడకూడదట. డ్రగ్స్ వాడితే ఎంత గుండె చప్పుడు పెరుగుతది, బీపీ పెరుగుతదో గూడా ఆయనకి తెలిసింది. ఎవరు మన సుధాకర్ యాదవ్ గారికి, పుట్టా సుధాకర్ యాదవ్ గారికి. మరి ఆయన అంత బాగా అధ్యయనం చేశారు. డ్రగ్స్ వాడితే ఎంత గుండె పెరుగుతది, బీపీ పెరుగుతది. అది తన కొడుక్కి మంచిదా కాదా అన్నటువంటి. పాపం ఆ పోలీసులు అదే బీఆర్ఎస్ ఉంటే ఖచ్చితంగా కుట్ర నాటకం అని ఉండేవాళ్ళు. ఇదివరకు కనుక రేవంత్ రెడ్డి డబ్బులతో పట్టుబడితే కుట్ర నాటకం అన్నట్టే. ఇప్పుడు ఇది కూడా కుట్ర నాటకం అని ఉండేవాళ్ళు. పొరపాటున అదృష్టవశాత్తును ఈ బీఆర్ఎస్ వాళ్ళ అదృష్టం ఇలా దురదృష్టమో కానీ అక్కడ ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది కూడా చంద్రబాబు గారి శిష్యుడు. చంద్రబాబు గారు అంటే విపరీతంగా అభిమానించేటటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. అది బ్లడ్ టెస్ట్ అని వాళ్ళు ఏం చెప్పలా. యూరిన్ టెస్ట్ 3 సార్లు చేశారు. మొదటిసారి నీళ్ళు ఇచ్చారు. దానివల్ల ఏమీ లేదని తేలింది. ఆ తర్వాత చెక్ చేసినప్పుడు ఉందని తేలింది. 2 రకాలైనటువంటి డ్రగ్స్ అందులో వాడారండి. డ్రగ్స్లో రకాలు ఉంటాయి. ఒకటి బీపీ పెంచుతుంది, ఒకటి బీపీ డౌన్ చేస్తుంది కూడా. ఇది మనం పుస్తకాలు చదివితే అర్థమవుతుంది. అట్లాగే దాంట్లో డ్రగ్స్కి సంబంధించిన రకరకాలైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి ఓవర్ యాక్టివ్, హైపర్ యాక్టివ్, ఒకటి బాగా నల్లమందు తిన్నట్టు పడి ఉంటారంటారు. అట్లాగా ఉంటుంటాయి మొత్తం వచ్చేటటువంటి. ఏది వాడారో మనం జడ్జిమెంట్ ఎట్లా అక్కడ పోలీసులు చెప్పినటువంటిది. తర్వాత 2 సార్లు యూరిన్ టెస్టులు చేయించారు. 2 యూరిన్ టెస్ట్లో కూడా ఒకటే తేలడం వల్ల ఆయనకి పాజిటివ్ అని తేలింది. సరే, ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారు చెప్పేది ఏంటంటే పార్టీకి వివరణ ఇచ్చారట. పార్టీ సస్పెండ్ చేస్తున్న వారం రోజుల లోపు ఇదే ఉంది కదా, ఆ వివరణ ఇచ్చారట. ఆ వివరణలో మబ్బాయి ఏమి డ్రగ్స్ వాడలేదు, అసలు అతనికి అలవాటే లేదు, ఆయనకి నెగిటివ్ వచ్చింది కానీ పాజిటివ్ అని ప్రచారం చేశారు. దాని వెనకాల కుట్ర ఉంది, ఆయన మంచోడు, ఆయనకి డ్రగ్స్ అలవాట్లేదు అని రాసిచ్చారట. మరి ఇప్పుడు తెలుగుదేశం ఎవరిని అడుగుతుంది? ఇప్పుడు పోలీసులకు నోటీస్ ఇస్తుందా, లేకపోతే ఇది నిర్ణయం తీసుకుంటుందా? అక్కడ కేసు విత్డ్రా చేపిస్తారా, లేకపోతే కేసు కొనసాగిస్తారా చూడాల్సి ఉంది.